నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీరు వింటూ ఉన్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటనంటే, ఆగస్టు మాసంలో 2024వ సంవత్సరం మరి ఈ యొక్క కుంభరాశి వారికి మాస ఫలితం ఎలాగుంటుందో వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ యొక్క కుంభరాశిలోకి వచ్చేటప్పుడు ఏమవుతుందనంటే, ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, ఆ తర్వాత శతభిష నక్షత్రం 1-4 పాదాలు, ఆ తర్వాత పూర్వభాద్ర నక్షత్రం మరి 1-2-3 పాదాలు మాత్రమే ఉంటాయి. ఈ యొక్క ఆగస్టు మాసం అంతా కూడా ఈ కుంభరాశి వారికి ఎలా ఉంటుందంటే, మీ యొక్క రాశిలో శనైశ్వరుడు ఉన్నప్పటికీ కూడా వక్రస్థితిని పొంది చాలా బలం కలిగి ఉన్నాడు కాబట్టి మీతో ఎవ్వరూ పెట్టుకోలేరండి. ఈ మాసం అంతా కూడా మీరు విజయాలే చూస్తారు, ఎన్నో శుభకార్యాల్లో పాల్గొంటారు, మీరు ఎన్నో శుభకార్యాలు నిర్వర్తిస్తారు, దూర ప్రయాణాలు చేస్తారు, అవి కూడా సక్సెస్ అవుతాయి, విజయవంతం అవుతాయి. ఆ తర్వాత మూడో విషయం ఏంటంటే, ఆర్థిక వనరులు ఏర్పడతాయి, నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా చార్టెడ్ అకౌంటెంట్స్, లాయర్సు, అడ్వకేట్సు, ఆ తర్వాత కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు, నృత్యంలో ఉన్నటువంటి వాళ్ళు, గాయకులు కానీ, చలనచిత్ర రంగంలో నటులు కానీ, డైరెక్టర్స్ కానీ, సాంకేతిక నిపుణులు కానీ, ఇతరులు కానీ అందరూ కూడా వాళ్ళకి చాలా పని దొరుకుతుంది, డబ్బులు సంపాదిస్తారు, పేరు ప్రతిష్టలు కూడా పొందేటువంటి అవకాశాలు కలుగుతాయి. కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళు మీరు గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఒక్కసారి మీ జాతకాన్ని కూడా పరిశీలించుకుని శుభగ్రహ దశ కనుక జరుగుతున్నటువంటి పక్షంలో వెంటనే పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి. విదేశాలకి వెళ్ళాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు మీరు వెంటనే ప్రయత్నాలు ప్రారంభించండి. అది ఉద్యోగం కోసమో లేకపోతే విద్య కోసమో ఏదో ఒకటి మీరు ప్రయత్నిస్తున్నటువంటి పక్షంలో అది నెరవేరుతుందండి. తర్వాత వివాహాలు అనేటువంటిది నిర్వర్తిస్తారు. శుభకార్యాలు పెద్దగానే ఉంటాయి, ఖర్చులు అలాగే ఉంటాయి. కానీ ఒక ఇల్లు కొనటమో, ఒక వాహనం కొనటమో, ఒక ప్లాట్ కొనటమో, లేదా కన్స్ట్రక్షన్ చేసుకోవటమో, లేకపోతే గృహప్రవేశం చేయటమో ఏదో ఒకటి జరుగుతుంది. అవన్నింటికి కూడా డబ్బు ఖర్చు అవుతుంది కాబట్టి బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఇవి అవసరమైనటువంటి ఖర్చులు. అనవసరమైనటువంటి ఖర్చులు ఈ మాసంలో పెద్దగా మీరు చెయ్యరు కాబట్టి ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ఇంతవరకు మీరు ఏమైనా రుణాలు ఇచ్చి ఉంటే, అవి వసూలు చేసుకోకపోయి ఉంటే, మీరు నృసింహస్వామి అష్టోత్తరం చదువుతూ అవన్నీ వసూలు చేసుకోవాల్సినటువంటి మాసం ఈ మాసమే. ఇక ఒకవేళ రుణాలు పొందాలి అని అనుకుంటే ఈ మాసమే అని మీరు అర్థం చేసుకోవాలి. ఎక్కడైనా మీరు శుభకార్యాల్లో పాల్గొన్నా, లేకపోతే ఏదైనా సభల్లో పాల్గొన్నా, లేకపోతే ఏదైనా విందు వినోదాల్లో పాల్గొన్నా, ఎట్టి పరిస్థితుల్లోనూ వాద వివాదాలకి మాత్రం దిగకండి. ప్రతివాడు ఈ రోజుల్లో రాజకీయాల గురించి ఎక్కువగా వాద వివాదాల్లోకి దిగి గొడవలు పడుతున్నారు. అనవసరంగా ఈ శుభకార్యాలన్నీ కూడా పాడైపోతున్నాయి. అటువంటి పరిస్థితులను రానివ్వకండి. ఎంచేతనంటే మనం గోచారంతో పాటు మీ జాతకంతో పాటు పరిసర ప్రభావాలు కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని నేను ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుంది. పిల్లలు ఖచ్చితంగా వాళ్ళ చదువులు చదువుకుంటారు, మిమ్మల్ని ఏ రకంగానూ బాధ పెట్టరు, మీరు మిమ్మల్ని ఏ విధంగానూ విసిగి చెందనివ్వరు. పెద్దలు కూడా వాళ్ళ ఆరోగ్యాలు బాగానే ఉంటాయి, వాళ్ళు కూడా మిమ్మల్ని ఆశీర్వదించి ఆనందించేటువంటి పరిస్థితులు ఉంటాయి. దంపతుల మధ్యన చికాకులు ఉండకుండా ప్రేమ అభిమానంతో మెలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ రకంగా ఇల్లు గడిచిపోతుంది కాబట్టి ప్రశాంతమైనటువంటి గృహ వాతావరణం ఉంటుందని మనం చెప్పచ్చు. ప్రమోషన్లు కానటువంటి వాళ్ళు ఇంతకాలంగా ప్రమోషన్లు ఏర్పడతాయి. ఏదైనా ఇంక్రిమెంట్స్ కావాలనుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఆ రకంగానూ లాభపడేటువంటి అవకాశాలు ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి బాగుంటుందనే చెప్పచ్చు. దానికి అన్నింటికీ కూడా ముఖ్యంగా ఎంత పర్సంటేజ్ అంటే 25%. ఎందుకని ఇంత తక్కువ అంటే, మీ జాతకం కూడా ఉంటుంది కదా. మీ జాతకంలో శుభగ్రహ దశ జరుగుతూ, ఆ శుభగ్రహానికి సంబంధించినటువంటి గ్రహం ఏదైతే ఉంటుందో 6, 8, 12 స్థానాల్లో మీ జాతకంలో ఉండకుండా ఆ దశే జరుగుతుంటే అప్పుడు కష్ట నష్టాలు అనేటువంటివి కలుగుతాయి. ఆ మాట అలా ఉంచి ఇక్కడ ఈ 25% మాత్రం మీరు అనుభవించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంచేత సరి అయినటువంటి రీతిలో మీరు ప్రణాళికాబద్ధంగా ధర్మబద్ధంగా నడిచినట్టయితే ఏ విధమైనటువంటి అవాంతరము కలగదు, ఏ విధమైనటువంటి కష్టము నష్టము ఏది కలగదు. అద్భుతంగా ఉంటుంది అని మాత్రం నేను చెప్పగలను. ఆ విధంగా మీరు నడవండి. మరి దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఏం చేస్తారు, అది ముఖ్యం.
ఎట్లాగైనా ఈ మాసం అంతా కూడా ఆగస్టు మాసంలో శ్రావణ మాసం కాబట్టి మీరు అన్నీ అటెండ్ అవ్వండి, పూజలు అవన్నీ కూడా. తప్పకుండా శ్రీ మహావిష్ణువుని పూజించండి, శనైశ్వరుణ్ణి పూజించండి, ఆ పరమశివుణ్ణి పూజించండి, హనుమాన్ చాలీసా చదవండి. ఇలాంటివన్నీ చేస్తే మీకు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది కలుగుతుంది, దృష్టి దోషం కూడా కలగదు. కాబట్టి మీరు ఇవన్నీ కూడా పాటించాల్సి వస్తుంది. తెలిసింది కదా. ఉంటాను. మరి సెలవు. నమస్కారం.